అయితే 16వ రోజు అండి. పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు మీరు. ఈ పాప తప్పిపోయినటువంటి ఊరు పక్క ఊరు డీ పోలవరం అని చెప్పాను కదండి. అంటే మనకి కుక్కకి సంబంధించి సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత, అంటే కుక్క పాప సెపరేట్ అయిందన్న తర్వాత నేనైతే గత 3 డేస్ నుంచి కూడా ఈ ఊర్లోనే ఎతుకుతున్నానండి కుక్క కోసం, అంటే కుక్క ఆచూకీ కోసం. ఈరోజు కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అలాగే కొంతమంది ఎవరైనా మనకి తారసపడతారు కదా వెళ్ళేటప్పుడు, వాళ్ళని కూడా అడుగుతానండి. ఇంకా మెయిన్లీ నిన్నైతే నేను ఎక్కడ వెతికానంటే, నిన్న మేము ఈ సైడ్ వెళ్ళామండి. పాప వాళ్ళ ఊరు అంటే అటువైపు నుంచి కుక్క వచ్చింది అన్న డౌట్తో అటు సైడ్ నుంచి మొత్తం అలా పోలవరం ఊరు వరకు వెళ్ళి మొత్తం అందరిని అయితే అడిగాం. ఇంకా ఈరోజు అయితే నేను ఇటు మెయిన్ రోడ్ అని చూసారా, మీకు కనిపిస్తుందా, ఇది ఈ మెయిన్ రోడ్ అని చూసారా, వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ రోడ్ అంట ఏదైనా సీసీ క్యామ్స్ ఉంటే సీసీ క్యామ్స్ అవి చెక్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే అటువైపు ఆ ఊరికి అటువైపు కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి. అటు సైడ్ కూడా ఎవరైనా మనకి ఎదురుపడ్డ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడగడానికి అయితే ట్రై చేస్తాను. ఉంది కదా ఆ కుక్క ఇటు సైడ్ వచ్చింది అన్నట్లు అన్నారండి. మీకు ఏమైనా చచ్చిపోయినారు కదండి, ఆ కుక్క చచ్చిపోక ముందు ఇటు సైడ్ వచ్చింది అంటే పాప వేరు కుక్క వేరు సెపరేట్గా ఉందన్నమాట. ఇటు రాలేదా అంటే మీరు తిరుగుతుంటారు కదా, మీకు తెలుస్తాయని. ఈ సైడ్ రాలేదండి. ఈ సైడ్ వస్తే మేము చల్లగా అక్కడ చూసాం కదా, ఇదే వస్తే మేము దగ్గర కదండి మాకు. అదే బలిపోయిన రావడం ఏదో చేయడం చేద్దాం. మరి చెరువు కిందగా మళ్ళీ ఎంతసేపులో వస్తా మరి నీకు భోజనం మీ నాన్న చెప్తారేంటి? ఆదివారం వస్తావు నువ్వు. పాప తప్పిపోయింది, చిన్న పాప తెలిసిందా? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పే ఎక్కడైనా కనిపిస్తే చెప్పమని. ఆ పాపని ఎవరో తీసుకెళ్ళిపోయారు పాపం. సరే వెళ్ళి గేదెలు వెళ్ళిపోతున్నాయి. మనోడైతే ఆదివారం వస్తుంటాడంటే రిమైనింగ్ డేస్లో స్కూల్కి వెళ్తుంటాడంట. అలాగే చాలామంది నీ పేరేంటి అని కామెంట్స్ పెడుతున్నారండి. నా పేరు అయితే దుర్గాప్రసాద్ అండి. కాకపోతే మా ఫ్రెండ్స్లో అలాగే మా ఫ్యామిలీలో కూడా చాలామంది నాకు కావాల్సిన వాళ్ళందరూ పిలిచేది అయితే దుర్గా అని పిలుస్తుంటారు. ఇంకా ఈరోజు ఫాదర్స్ డే కదండి, అందువల్ల మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే మా నాన్నగారు 2021లో చనిపోయారండి అనారోగ్యం కారణంగా. నాన్నగారు అయితే హాస్పిటల్లో ఎక్కువగా అడ్మిట్ అయ్యేవారండి. వన్స్ ఆయన అడ్మిట్ అయ్యారంటే 4-5 డేస్ కదలేని స్థితిలో ఉండేవారు. అప్పుడు మా అన్నయ్య ఏమో వేరే దగ్గర జాబ్ చేసేవాడు, మా అమ్మకేమో ఏమీ తెలిసేది కదా. అలాంటప్పుడు మా నాన్నగారు కానీ ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని తెలిసిందంటే నాకు, నేను హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్న ఎక్కడున్నా సరే వెంటనే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసేవానండి. ఎందుకంటే నా మనసు ఒప్పుకునేది కాదు, మా నాన్నగారు ఉన్నంతసేపు ఆయనతోటే ఉండాలి, ఆయన్ని ఉన్నంతసేపు హ్యాపీగా చూసుకోవాలని అనుకునేవాను. కాబట్టి నేను ఎక్కడున్నా సరే మోస్ట్లీ వచ్చేయడానికి ట్రై చేసాను. తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఎక్కువ ఇష్టపడేవాడిని కాదండి మా నాన్నగారు ఉన్నంతసేపు. అయితే ఈ విషయం మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు తల్లిదండ్రులు బాగా చూసుకోకపోతే మీరు ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళని మళ్ళీ మీరు చూడలేరు, వాళ్ళతో మాట్లాడలేరు. అన్నిటికంటే ముందు మీ జీవితంలో సక్సెస్ అనేది తల్లిదండ్రులు చూసుకోవడం బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. నేనైతే డిగ్రీ అయిన తర్వాత జాబ్ రావడానికి చాలా టైం పట్టిందండి. కారణం ఏంటంటే నాకు ఉన్నటువంటి టైంని మా నాన్నగారికి వెచ్చించేవాడిని. కాకపోతే ఆయన చనిపోయిన తర్వాత జాబ్ వచ్చింది. అప్పుడు నేను 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కంపెనీ వాళ్ళు ఒకరోజు మార్నింగ్ 10 ఆ టైంకి ఒక మెయిల్ పెట్టారండి, మీకు మీటింగ్ ఉంది, ఎమర్జెన్సీ జాయిన్ అవ్వండి 4 o'clock అన్నారు. నేను జాయిన్ అయిన తర్వాత వాళ్ళు తెలుగువారు అని చెప్పలేదు, మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తున్నామని చెప్పారండి. కారణం ఏంటంటే ప్రాజెక్టులు ఏమీ లేవు, దానివల్ల తీసేస్తున్నామని చెప్పారు. అయితే ఇది నా ఒక్కడికే కాదు, తెలుగు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళు తీసారండి. అంటే నేను ఆల్రెడీ నార్త్ వాళ్ళతో నేను కాంటాక్ట్లో ఉన్నాను కాబట్టి నా ప్లేస్లో వేరే వాళ్ళు నార్త్ వాళ్ళని హైర్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి నాకు బ్రెయిన్లో ఒకటే అనిపించిందండి, అప్పుడు ఒకటే డిసైడ్ అయ్యానండి, నేను కష్టపడి 8 గంటలు అవ్వచ్చు 10 గంటలు అవ్వచ్చు, ఎవరి కోసం నేను కష్టపడడం కాదు, నా కోసం నేను కష్టపడాలి, నన్ను నేను డెవలప్ చేసుకోవాలని అయితే అనుకున్నానండి. అప్పుడే ఈ యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశానండి. అయితే ఒక్కటే అనుకున్నానండి, ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నేను సక్సెస్ అవుతే దీంట్లో ఉంటాను, లేదంటే అవసరం అయితే కూల్ పని చేసుకుంటాను. ఎందుకో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. మీ డాడీ రావాలా? తర్వాత ఈ ఊర్లో మొత్తం ఎన్ని ఉంటారా సీసీ కెమెరాస్? ఎక్కడ ఈ ఎంట్రన్స్ లో? ఇప్పుడు ఈ రోడ్ ఫోకస్ అవుతుందా? ఈ రోడ్ దాని ముందు దారి ఇల్లు ఉంటదండి. చర్చ్ ఉంది, చర్చ్ దగ్గర లేదు, పని చేయట్లేదు. అది సెంటర్ లో అంటే అక్కడ ఒక షాప్ చూసాను, అది కాదు కదా, అది ఆల్రెడీ చూసాను. అక్కడ ఇవన్నీ మెయిన్ రోడ్, అవన్నీ ఆ మెయిన్ రోడ్. ఆ రోడ్ చూస్తాను ఒకసారి. అంటే ఈ రోడ్ లో ఇంకేమన్నా ఉన్నాయా? అంటే నేను ఫస్ట్ మెయిన్ రోడ్డే తీద్దాం అనుకున్నామండి, ఏమైనా సీసీ ఫుటేజ్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడే 2 ఉన్నాయంట. మనకి మెయిన్లీ డాగ్ వచ్చింది ఇటు సైడ్ అని మన అనుమానం, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కవర్ చేసుకుని తర్వాత ఆ రోడ్డుకి అయితే వెళ్దాం. అంటే నేనేమనుకున్నానంటే, ఇక్కడ ఒక కెమెరా ఉంది ఆల్రెడీ, ఆయన నిన్న 2 o'clock వరకు చూశాను, 12 గంటల నుంచి. కాకపోతే దాంట్లో ఏమి రాలేదనేసి అన్నారు. ఇప్పుడు ఒకసారి వీళ్ళని అడిగిన తర్వాత
రిమైనింగ్ ఉన్నాయి చూసారా కెమెరాస్, అవి కూడా ఒకసారి చూడడానికి అయితే ఈ సర్కిల్ అయితే పోలవరంకే మెయిన్ సర్కిల్ అండి. ఎందుకంటే ఈ సర్కిల్ నుంచి మనం ఒక సైడ్ వెళ్తే తుని వెళ్తాం, అలాగే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే మనకి అటుకువనిపాలెం అనే ఒక ఊరైతే వెళ్తాం. ఇక కుక్క ఏమో ఇటు సైడ్ నుంచి కానీ ఎక్కడికైనా వెళ్ళిందేమో అని అయితే నేను అనుమానం పడుతున్నానండి. అందువల్ల ఇటు సైడ్ కొన్ని షాపులు ఉన్నాయి, అక్కడ కొన్ని కెమెరాస్ కూడా ఉన్నాయి. షాప్ వాళ్ళని అయితే నేనే డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యానండి, కానీ దాంట్లో కొంతమంది అయితే కెమెరాస్ పనిచేయలేదని అన్నారు. దాంట్లో అయితే ఒక పాప మిస్ అయిన రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చూసారంటండి, కానీ పాపకు సంబంధించి కానీ కుక్కకు సంబంధించి కానీ ఏమీ దొరకలేదంట. ఈ రోజు అయితే రిమైనింగ్ టైం కూడా చూస్తారని చెప్పారు. అలాగే ఈ సెంటర్ లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయంటే వాళ్ళని కూడా అడిగాను. అయితే కొంతమంది మెమరీ కార్డ్ లేదని, మరి కొంతమంది కెమెరాస్ పనిచేయట్లేదని అయితే చెప్తున్నారండి. నేనైతే ఎవరితో సంబంధం లేకుండా నా పని అయితే నేను చేస్తున్నానండి. పర్మిషన్ ఇస్తే ప్రతి సీసీ కెమెరా కూడా చెక్ చేస్తున్నాను. ఈ చేసే ప్రయత్నంలో నా తరపున చిన్న ఎవిడెన్స్ దొరికినా సరే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అగ్రహారం ఉంది కదండి, ఆ ఊర్లో తప్పిపోయి తెలిసిందా మీకు? ఆ పాప వెనకాల కుక్క అది వచ్చిందని ఇటు సైడ్ ఏమన్నా ఈ మధ్యకాలంలో కొత్త కుక్కలు ఏమన్నా వచ్చేటండి? ఏం లేవే కుక్క ఏదండి చేశారండి? ఆయన కూడా పోలీస్ అంట కదా, మామూలుగా ఖాళీ డ్రెస్లోనే వచ్చాడు. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారటండి. బాగా ఎంక్వైరీ చేశాడు. అందరినీ వచ్చారు 10 మంది దాకా. అదండి తిరుగుతున్నామండి, ఎక్కడన్నా దొరుకుతుందేమో అని. కుక్క చచ్చిపోయింది అంటున్నారు. ఆ కుక్క పాపతో లేదండి, మేము ఇప్పుడు వరకు కుక్క పాపతో ఉందనుకున్నాం. ఆ కుక్క సెపరేట్గా ఉంది. ఇప్పుడు ఆ కుక్క ఎక్కడ ఉందో తెలియట్లేదు. అంటే కుక్క ఆ టైంలో ఎక్కడ తిరిగిందో తెలియట్లేదు మనకి. చచ్చిపోకముందు తిరిగిందండి ఈ ఏరియాలోనే, ఎక్కడ తిరిగిందనో తెలియట్లేదు. అల్లరవేనా? ఇంకో ఈ ఫోటోలో ఉన్న పాప తప్పిపోయింది. అవును, నేను జమాదాలు వచ్చాడు అక్కడికి. వచ్చారేటి? చూసి అడిగారా? తిరిగారేటి? తిరిగారంట, జమాలు వచ్చారంట. అదే ఇంకో ఈ పాప ఈ ఫోటోలో ఉన్న పాప చూపించారు, ఫోటో చూపించారా? నేనైతే పోలవరం ఊరు దాటి కొంచెం ముందరకైతే వచ్చానండి. ఇది తాటిపాక ఊరు. ఈ ఊర్లో కూడా తెలిసిన వాళ్ళు అంటే నాకు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతున్నాను. అయితే ఈ ఏరియాలో ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగారంట. మనం ఎవరిని అడిగినా సరే ఆల్రెడీ పోలీసు వారు అయితే మమ్మల్ని అడిగారండి. కాకపోతే ఏవి రాలేదని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి రోడ్ చూపిస్తాను మీకు. పోలవరం ఊరు. మనం ఇప్పుడు ఆ ఊరు నుంచి ఆల్రెడీ తెలిసిన వాళ్ళందరినీ అడిగితే ఇలా అయితే వచ్చాం. ఇది ఇలా నర్సీపట్నం వెళ్ళే రోడ్డు అన్నమాట. సో ఇదైతే ఆల్రెడీ పోలీసు వారు అందరూ అడిగారంట. పోలీసు వారు వచ్చి ఇంటింటికి కూడా అడిగినట్లుగా మొత్తం అందరినీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి రమ్మని అడిగారంట. సో ఇక్కడ ఊర్లో మనకు కనిపించిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఈ రోజుకి 16 రోజులు అవుతుందండి పాప మిస్ అవ్వి. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఇన్ని రోజులు అయ్యి ఎంతమంది ఇరుతున్న చిన్న ఎవిడెన్స్ కూడా లభించలేదండి. కాకపోతే ఫేక్ న్యూస్లు అవి చాలామంది చూసి నాకే కాల్ చేస్తున్నారు, అంటే పాప దొరికిందంట కదా అని. అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, పాప అయితే ఇంకా దొరకలేదు. స్టిల్ చేసే అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్గా చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా తిరుగుతున్నారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే టెక్నికల్గా కావచ్చు, లేకపోతే వేరే విధంగా కావచ్చు, వాళ్ళు చేయవలసింది అయితే వాళ్ళు చేస్తున్నారండి. అలాగే ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళ గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువేనండి. వీళ్ళ పాప మిస్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు కూడా వెతుకుతున్నారండి. మీకు ఒక క్లిప్ ప్లే చేస్తాను చూడండి. ఈ రోజుకి 16వ రోజు అండి. మీరు చూడొచ్చు కొబ్బరి తోటలో ఇప్పటికీ కూడా పాప కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా వెతుకుతున్నారండి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు. 16వ రోజు అయినప్పటికీ చూడండి, జూమ్ చేస్తున్నాను. ఈ తోట మొత్తం వెతికారు. కానీ మళ్ళీ చెప్తున్నానండి, పాపకు సంబంధించి పాప ఎక్కడుంది ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. పాప అయితే ఎక్కడుంది ఏంటి అనేది ఎవరికి తెలియదండి. అందరూ కూడా ఇప్పటికీ వెతుకుతున్నారు. అలాగే నేను తునిలో ఒక పాప దొరికిందండి. ఆ పాప ఈ పాప కాదు, ఆ పాప వేరే, ఈ పాప వేరే. ఈ పాప సంబంధించి ఆచూకీ అయితే ఇప్పటికీ కూడా లభ్యం కాలేదండి. మీరైతే ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దండి. పాప అయితే ఇంకా దొరకలేదు. నేనైతే నా ప్రయత్నం ఆపనండి. నేను రేపు కూడా వెతుకుతాను.